హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఒక చిన్న రైడ్కి వెళ్తున్నాం. మన గమ్యం రేజెంట్ శ్రీ సిద్ధి వినాయక దేవాలయం, జహీరాబాద్ దగ్గరలో ఉన్న పవిత్రమైన ఆలయం. ఇప్పుడు మనం బయలుదేరుదాం. లెట్స్ గో. మార్గమంతా చాలా అందంగా ఉంది. హైవేపై ప్రయాణం చాలా స్మూత్ గా ఉంది. రెండు వైపులా పచ్చని పొలాలు, చెట్లు. ఇక్కడి రోడ్డు దారులు చాలా బాగున్నాయి. పురాతన మరియు ఆధ్యాత్మిక చరిత్ర. ఈ దేవాలయం శతాబ్దాల నాటి పుణ్యస్థలం అని చెబుతారు. భక్తుల కోరికలు నెరవేర్చే దేవాలయం. ఈ ఆలయం గురించి భక్తులు చెబుతున్న విశ్వాసం ఏమిటంటే, ఇక్కడ వినాయకుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే ఏ కోరికైనా నెరవేరుతుంది. ముఖ్యంగా కొత్త వ్యాపారం మొదలుపెట్టేవారు, కొత్త వాహనం కొనేవారు లేదా కొత్త పని మొదలుపెట్టేవారు ఇక్కడకు వచ్చి స్వామి ఆశీర్వాదం తీసుకుంటారు. పెద్దవారి మాట ప్రకారం ఈ వినాయక విగ్రహం స్వయంగా ప్రదర్శమైనది అని నమ్మకముంది. ఆలయం ఒక నిమ్మ చెట్టు క్రింద కనుగొనబడినట్లు స్థానికులు చెబుతారు. ఇదిగో చేరుకుందాం మన గమ్యం, శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయం. ఇక్కడ వాతావరణం చాలా శాంతిగా, ఆధ్యాత్మికంగా ఉంది.
దక్షిణాభిముఖ వినాయకుడు సౌత్ ఫేసింగ్ వినాయక ఈ ఆలయంలో ప్రధాన విగ్రహం దక్షిణాభిముఖంగా ఉన్న వినాయకుడు ఇది చాలా అరుదైన దిశగా ఉండే వినాయక విగ్రహం ఆగమశాస్త్రం ప్రకారం దక్షిణాభిముఖ గణపతి దుర్భాగ్యాన్ని తొలగించి సంపద విజయము మరియు మోక్షము ప్రసాదిస్తాడని నమ్మకం మరి ఎంతే ఫ్రెండ్స్ మన చిన్న బైక్ ట్రిప్ టు రేజింతన్ శ్రీ సిద్ధి వినాయక టెంపుల్ ముగిసింది చాలా పీస్ఫుల్ మరియు డివైన్ ఎక్స్పీరియన్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి ట్రావెల్ వ్లాగ్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు జయ వినాయక అన్నమండి